ఒకప్పుడు ఘనమైన పచ్చని అడవిలో చాలా కాలంగా ఎవ్వరూ పట్టించుకోని ఒక పాత బావి ఉండేది. ఆ బావి చాలా లోతుగా ఉండేది. దాని రాళ్ళు కాలంతో నల్లగా మారిపోయాయి. అడుగున చల్లటి నీరు నిశ్శబ్దంగా నిలిచింది. పక్షులు కూడా ఆ బావి దగ్గరికి రావడానికి భయపడేవి. జంతువులు ఆ దారిని దాటే ప్రయత్నం కూడా చెయ్యవు. ఒక ఉదయం కొన్ని చిన్న కప్పలు ఆనందంగా ఆడుకుంటూ పురుగులను వెంబడిస్తూ నవ్వుతూ ముందుకు వెళ్ళాయి. చుట్టూ ఏముందో గమనించలేదు. చప్పుడుతో ఒక కప్ప జారిపోయింది. తర్వాత ఇంకొకటి. చూసేలోపే చాలా కప్పలు నేరుగా ఆ బావిలో పడిపోయాయి. బావి లోపల చీకటి. గోడలు జారుగా ఉన్నాయి. ఎన్నిసార్లు దూకినా కాళ్ళు జారిపోతున్నాయి. భయం, పానిక్, నిరాశ అన్నీ కలిసి బావి నిండిపోయాయి. పైనుంచి ఇంకొన్ని కప్పలు చేరాయి. బావి లోతు చూసి వాటి కళ్లలో భయం మెరిసింది. ఇది చాలా లోతు, బయటికి నావడం అసాధ్యం, ప్రయత్నం మానేయండి, అలిసిపోతారంతే. ఈ మాటలు బావి లోపలికి పడిపోయాయి. ఆ మాటలు విన్న కప్పల ధైర్యం తగ్గిపోయింది. వాటి దూకుళ్లు బలహీనమయ్యాయి. ఒక్కొక్కటిగా అవి ప్రయత్నం మానేశాయి. కాని ఆ బావిలో ఒక చిన్న కప్ప మాత్రం ఆగలేదు. అది దూకింది, పడిపోయింది, మళ్లీ దూకింది. దాని శరీరంపై మట్టి అంటుకుంది. కాళ్ళు నొప్పితో వణికాయి. కాని దాని మనసు మాత్రం వణకలేదు. పై ఉన్న కప్పలు నవ్వాయి. ఇంకెందుకు ప్రయత్నిస్తున్నావ్? మా మాటలు వినిపించడం లేదా? ఇది అసాధ్యం. కాని ఆ చిన్న కప్ప ఆ మాటల్ని వినలేదు. అది ఆగి పైకి చూసింది. చిన్న కాళ్లలో మిగిలిన శక్తినంతా కూడగట్టుకుంది. చివరిసారి బలంగా, చాలా బలంగా దూకింది. ఠడ్! అది బావి బయట నిలబడింది. అడవంతా నిశ్శబ్దంగా మారింది. ఇప్పటివరకు నవ్విన కప్పలు మాటలు రావడం మర్చిపోయాయి. బావిలో ఉన్న కప్పలు ఆశ్చర్యంతో చూస్తున్నాయి. ఇలా ఎలా సాధ్యమైంది? మేమాగమన్న మాటలు వినిపించలేదా? ఆ చిన్న కప్ప మెల్లగా చిరునవ్వు చిందించింది. నాకు వినిపించలేదు అని చెప్పింది. మీరు నన్ను ప్రోత్సహిస్తున్నారని అనుకున్నాను. ఆ క్షణంలో అందరికీ ఒక సత్యం అర్థమయింది. మనం వినే మాటలు మనల్ని కూల్చగలవు, లేదా మనల్ని ముందుకు నడిపించగలవు. ఆ రోజు తర్వాత ఆ అడవిలో ఒక మాట ప్రాచుర్యం పొందింది. నెగెటివ్ మాటలు కాదు, ధైర్యం పంచుకో. ఎందుకంటే కొన్నిసార్లు విజయం కోసం ఇతరుల మాటలు కాదు, మనమీద మనం నమ్మకం పెట్టుకోవడమే చాలిస్తుంది. కథ యొక్క నీతి: ఇతరుల నెగటివ్ మాటలను పక్కనపెట్టి ప్రయత్నం ఆపకుండా ముందుకు సాగితే విజయం తప్పక వస్తుంది. Like, subscribe, and share.